వాస్తవాలు లైవ్ టీవీకి స్వాగతం. ఎస్సీ వర్గీకరణ కేసుపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు హర్షణీయం. ఎస్సీ ఉపకులాల ఉమ్మడి జిల్లా అధ్యక్షులు గడ్డం కృష్ణయ్య ఈ నారాయణపేట జిల్లా కేంద్రం అంబేద్కర్ చౌరస్తాలో మాదిగ ఉపకులాల ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహిస్తూ మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఎస్సీ వర్గీకరణపై దేశ అత్యున్నత న్యాయస్థానం నిన్న ఎస్సీ వర్గీకరణపై తుది తీర్పునిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ రిజర్వేషన్లను అమలు చేయాలని ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ నేతృత్వంలో 1994 నుండి 2024 నేటి వరకు ఈ ఉద్యమాన్ని అనేక ఒడిదడుకులు, అవమానాలు, నిందలు, ఆరోపణలు, వెన్నుపోటులను ఎదుర్కొని ఈ దేశ చరిత్రలో సుదీర్ఘంగా సామాజిక ఉద్యమంగా 30 ఏళ్ల నుండి బలమైన పట్టుదలతో లక్ష్యం వైపు ప్రయాణం చేస్తూ సమర్థవంతమైన నాయకత్వం కలిగిన మాదిగల ఆశా జ్యోతి మందకృష్ణ మాదిగ నిరంతరం జాతి పోరాటాన్ని ముందుకు నడిపి శ్రమించి ఆయన కృషి ఫలితం ఈ ఉద్యమంలో 30 ఏళ్ల నుంచి ఆయనను నమ్ముకొని నడిచిన ఉద్యమకారులది మాదిగ ఉపకులాల జాతి ప్రజలందరికీ ఇది అంకితమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగానే ఎంఆర్పీఎస్ నారాయణపేట జిల్లా అధ్యక్షుడు కర్రెప్ప అలియాస్ కళ్యాణ్ మాదిగ, ఎస్సీ ఉపకులాల ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు గడ్డం కృష్ణయ్య, ఎస్సీ ఉపకులాల నారాయణపేట జిల్లా అధ్యక్షులు చల్లా వెంకటేష్, ముచ్చిత్ జిల్లా సీనియర్ నాయకులు సత్యనారాయణ, శరణప్ప, సూర్యకాంత్, బేడ బుడగ జంగం టౌన్ అధ్యక్షులు సిరిగిరి వెంకటేష్, సల్ల శ్రీను, సిరిగిరి సతీష్, సిరిగిరి మాణిక్యప్ప, చల్ల మహదేవు, ముగ్గు గోవింద్, సల్ల సత్యం, సల్ల విక్రమ్, కడమంచి గోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఏనాడు కూడా ఏబిసిడి వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ గారు వెనకడుగు వేయకుండా నిరంతరం పోరాటం చేస్తూనే ఉండి ఇది చేస్తూనే ఉండి తర్వాత రాజశేఖర రెడ్డి టైంలో కూడా వర్గీకరణ చేసి మాదిగ మద్దతు ఉంటుంది కూడా ఆ రోజు కూడా వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి అంటే కూడా ఆయన కూడా మద్దతు ఇచ్చాము. తర్వాత కేసీఆర్ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి కూడా మద్దతు ఇవ్వమంటే మాదిగలంతా మాదిగ తెలంగాణ రాష్ట్రం కూడా ఉంటామని ఆ రోజు కేసీఆర్ కూడా మాకు మద్దతు చేయాలి. తర్వాత కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం 2018 నుంచి వెంకయ్య నాయుడు వచ్చిన తర్వాత మాదిగ ఉపకులాలకు మాకు న్యాయం జరుగుతుందని ఒక విశ్వాసం మా లోపల ఏర్పడింది. ఆ ఏర్పడిన తర్వాత 2018 నుంచి మాకు ఆ విశ్వాసంతోనే ఇప్పటి వరకు ముందుకు వచ్చాము. మొన్న నవంబర్లో జరిగిన మాదిగల విశ్వరూప మాసం హైదరాబాద్లో జరిగినటువంటి గౌరవ శ్రీ నరేంద్ర మోడీ గారు వచ్చి మందకృష్ణ మాదిగ గారికి న్యాయం చేస్తాను మాటించి మొన్న మార్చిలో ఆల్రెడీ జడ్జిమెంట్ వచ్చి అందరికి తెలిసిన విషయం అప్పుడు జరిగింది. తర్వాత మన మందకృష్ణ మాదిగ గారు మనకి యథావిధంగా చెప్తూనే వచ్చారు. ఈరోజు మనకి వచ్చింది చాలా సంతోషకరమైన వార్త. ఎందుకంటే ఎక్కడి నుంచో వచ్చి కష్టాల నుంచి ఎన్నో ఆరోధనలు, ఎన్నో ఆరోపణలు, ఎంతో మంది విమర్శలు చేసినా కూడా ఎక్కడ తగ్గలేదు. మందకృష్ణ మాదిగ గారు వెనకడుగు వేయలేదని మీకు అందరూ మళ్ళొకసారి చేస్తూ సుదీర్ఘమైన పోరాటం చేసి మన అన్నగారు ఒక మన మాదిగ కూడా మన తెలంగాణ రాష్ట్రంలో మన మాదిగ ఉపకులాలు 57 అంటే మొత్తం ఎస్సీలో ఉన్నటువంటి కులాలు 59 అయితే ఉపకులాలుగా 57. కాబట్టి ఈరోజు అన్న చేసినటువంటి పోరాటము 30 సంవత్సరాల నుంచి సుదీర్ఘమైన పోరాటము మన మాదిగ ఉపకులాల కోసం కష్టపడి ఎన్నో ఏళ్ల నుంచి పాదయాత్రలు ఎన్నో చేసిండు, రథయాత్రలు, సైకిల్ యాత్రలు, ఎన్నో యాత్రలు ఎక్కువ కష్టపడంగా ఎన్నో గారు ముందుకెళ్ళి ఈరోజు మన కోసము ఇంపార్టెంట్ అంట. ఇది ఒక వీడియో తీసి ఫోన్ పంపి, నీ ఫోన్ పంపిస్తుంది. పోరాటాలు చేసి ఫోన్ పంపి నంబర్ రఫరా పంపి మళ్ళీ రీఛార్జ్ బొంగు సాధించినందుకు మన అన్న మాదిగ గారికి మనమంతా ఉపకులాల వాళ్ళం కూడా రుణపడి ఉండాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. జై భీమ్, జై భీమ్. మాదిగ ఉపకులాల ఐక్యత, మాదిగ ఉపకులాల ఐక్యత. శ్రీ మందకృష్ణ గారు అదేవిధంగా మనం వచ్చి
సార్ గారు మాట్లాడాలని కోరుతున్నాము. అన్నీ ఒకటే దాంట్లో పెడుతున్నారా? నాయకత్వంలో ఏదైతే అతని కాడికి అదేద్దాం వారికి పాలాభిషేకము చేస్తూ ముఖ్యంగా మీరు 1999 నుండి 94 నుండి ఇప్పటి వరకు అంటే మొత్తం 30 సంవత్సరాలు ఏకధాటిగా పోరాడి ఆయన ఆరోగ్యం కవర్ పెట్టుకోరా తల్లి విడిపోయినా కూడా ఏమాత్రము వదలకుండా ఏకధాటిగా అంటే దీన్ని వదిలితే చేయాలిపోతుందనే ఉద్దేశం ఏకధాటిగా ఈ కార్యక్రమం చేసినందుకు ఈరోజు ఈ ఫలితము దక్కింది. ఈ ఫలితముగా దక్కడానికి కారణము కూడా ఎంతో కష్టపడ్డారు. ఈ విధంగా జరిగినందుకు వారికి ఎంతో రుణపడి ఉన్నాం. అందులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకు రిజర్వేషన్ రాజ్యాంగ పరంగా చేస్తే మందకృష్ణ మాదిగ గారు ఈరోజు మనకు ఏబిసిడి వర్గీకరణ చేయడం కూడా అంతే గొప్ప విషయం అని భావిస్తున్నాం. అదేవిధంగా 7 లెజిస్లేటివ్ కమిటీ ఏర్పాటులో 7గురిలో 6 వర్గీకరణ జరగాలి అంటానని వాళ్ళ యొక్క సందేశంలో తెలపడం జరిగింది. లెజిస్లేటివ్ గారే వ్యతిరేకంగా ముఖ్యంగా ఏముంటుందంటే 7 అంటే మెజారిటీ వెలువడుతుంది. కాబట్టి ఈరోజు నిన్నటి రోజు సుప్రీంకోర్టులో చంద్రచూడ్ నాయకత్వంలో 7 మెజిస్ట్రేట్ల ఈ యొక్క కమిటీ తీర్మానం ఏర్పాటు చేయడం జరిగింది. 6 అనుకూలంగా అంటే 2000 సంవత్సరంలో బాగా అనిపిస్తుంది మొత్తం రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏబిసిడి వర్గీకరణ అనేది జరిగినది. దాని తర్వాత 2-3 సంవత్సరాల తర్వాత కోర్టు పోయింది. యాక్చువల్గా ఇది స్టేట్ గవర్నమెంట్ అసెంబ్లీలో పార్లమెంట్లో పెట్టాలి అంటే ఉద్దేశంతో కోర్టుకు వచ్చే ఆ రోజు కూడా ఎవరిదే తీసేయడం జరిగింది. అదేవిధంగా కంటిన్యూగా పోరాడి ఈరోజు సుప్రీంకోర్టు వారు కూడా కమిటీ 7 కమిటీ మెజిస్ట్రేట్లు ఉండి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ వర్గీకరణ సమంజసమే. కాబట్టి ఈ వర్గీకరణ ఎందుకొరకు అంటే ఒక వర్గానికి చెందిన వాళ్ళకు లాభం కలుగుతుంది, మరో వర్గానికి చెందిన వాళ్ళకు లాభం కలగడం లేదు. కాబట్టి ఏబిసిడి వర్గీకరణలో ఉపకులాల్లో కొన్ని ఏబిసిడి వర్గాల్లో విభజించడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటి వరకు ఎవరైతే లాభం పొందలేదో వాళ్లకు కూడా లాభం పొందే అవకాశం కలుగుతుందనే ఉద్దేశంతో ఈ ఏబిసిడి వర్గీకరణ అనేది చేయడం జరిగింది. ఇంకోటి ఈ ఎడ్యుకేషన్